నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అనే ఒక లక్ష్యం అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెట్టుకుంది. కానీ అది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. సో ఇప్పుడు ఆ యొక్క కంచుకోట మీద ఖచ్చితంగా 3 రంగుల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనేది ఒక గోల్ పెట్టుకుంది. సో ఇటువంటి సందర్భాల్లో కొంత ఆపరేట్ చేస్తున్నటువంటి సందర్భంగా టికెట్ ఆస్పిరెంట్స్ అధికార పార్టీ కాబట్టి పెద్ద ఎత్తున రేస్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే డజన్ దాటుతుంది చాలా మంది. దాంట్లో ప్రముఖంగా వినిపించేటువంటి పేరులో అజరుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా అజరుద్దీన్. సో ఇటువంటి సందర్భాల్లో మెజారిటీ ఓట్స్ అంతా కూడా మైనారిటీ వర్గానికే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మైనారిటీ వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఒక ఆకాంక్ష ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న వ్యవహారం ఏంటంటే ఎంఐఎం చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. అంటే ఎంఐఎం అజరుద్దీన్కి ఇవ్వకుండా బీసీ నేతల్ని కొంత పుష్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బీసీ నినాదం ఎత్తుకోవటం, 42% బీసీలకు అవకాశం ఇవ్వాలని ఒక వ్యవహారంలో కొంత ముందు అడుగు వేస్తూ వెళ్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మైనారిటీలకు ఇవ్వడం కంటే కూడా కొంత యాదవ సామాజిక వర్గానికి బీసీ బిడ్డలకు ఇవ్వాలనే ఒక కోణం తెర మీదకి వచ్చింది. సో ఇటువంటి సందర్భాల్లో ఎంఐఎం కూడా ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలనే ఒక ట్విస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నటువంటి సందర్భంగా ఒక రకంగా ఎప్పుడైతే ఆ చర్చ ఆ ట్విస్ట్ తెర మీదకి వచ్చిందో అజరుద్దీన్ కూడా అలర్ట్ అయిపోయాడు. ఆయనకి ఇప్పటికీ అధిష్టాన పెద్దలతోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి, మరోవైపు రాహుల్ గాంధీతో మరీ ముఖ్యంగా. సో ఇటువంటి సందర్భాల్లో ఆయన ఎమ్మటే హుటాహుటిని ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ తమ ప్రయత్నాలు ఆయన స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఆశావాళ్ళందరూ కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం తెర మీదకి వస్తుంది, మైనారిటీ వర్గం తెర మీదకి వస్తుంది, అట్లాగే యాదవ్ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ ఒక ఆస్పిరెంట్గా కనిపిస్తున్నారు. ఇక అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు ప్రముఖంగా మరో పేరు తెర మీదకి వచ్చింది. సో ఇట్లా ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి పేరు, ఇట్లా ఒక్కొక్క పేరు వస్తుంది. ఇక ఎక్కువ శాతం మైనారిటీ వర్గాల నుంచి కనుక పేరు 3 ఆస్పిరెంట్స్ ప్రముఖంగా ఉంటే ఒక ప్రధాన ఆస్పిరెంట్ అజరుద్దీన్, ఇక రెండో పేరు ఫహీం ఖురేషీ, మూడో పేరు ఫిరోజ్ ఖాన్. ఇట్లా 3 ప్రధానంగా మైనారిటీ ఆస్పిరెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఎవరికి టికెట్ ఇస్తారు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం. మరోవైపు సర్వేల ఆధారితంగానే కొంత కాంగ్రెస్ పార్టీ టికెట్స్ కేటాయిస్తుంటుంది. ఎవరు బలం ఎంత, అక్కడ పార్టీ మీద ఉన్నటువంటి గ్రాఫ్ ఏంటి, వ్యక్తిగత గ్రాఫ్ ఏంటి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా బయటికి పొలిటికల్ సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి అప్పటికే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీద. కానీ అక్కడ జూబ్లీ హిల్స్ బైపోల్ ఏదైతే ఇప్పుడు జరగబోతుందో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ ప్రధానంగా కొంత బీఆర్ఎస్ పార్టీకే కొంత టెండెన్సీ కనిపిస్తుంది. ఓటర్ల మూడ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఉన్నట్టుగానే కొంత సర్వేలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో వైపు సర్వేలు వస్తున్నప్పటికీ దాన్ని బ్రేక్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణలో 7.5 క్రితమే ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ విడత ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. 2 కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి నియోజకవర్గాలే కావటం, మరో ముఖ్యంగా 2 సీట్లు కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నెగ్గినటువంటి సీట్లే కావడం కోసమేరు. అయితే ఇక ఇప్పటికే మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య ప్రియ రోడ్డు ప్రమాదం చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నిక, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను కైవసం చేసుకుంది. శ్రీ గణేష్ అక్కడ విజయం సాధించారు. సో ఇక 2 నెలల క్రితం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మృతి, ఆకస్మిక మరణం అని చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మరో ఉప ఎన్నిక కూడా హైదరాబాద్లో అనివార్యమైనటువంటి పరిస్థితి. బహుశా వచ్చే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీహార్తో పాటుగా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు 2009కు ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైనటువంటి జూబ్లీ హిల్స్ అది కాంగ్రెస్ పార్టీ కంచుకోట అప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు కూడా. మరి 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది. 2014లో మాత్రమే మాగంటి గోపీనాథ్ మొదట ఆయన టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఆయన హవా సాగింది. మాగంటి హవా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా మందికి ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన లేనందుకు మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంటే కంచుకోటను తిరిగి కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ ఇప్పటికే 3 మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పాడు. వివేక్, పొన్నం ప్రభాకర్, తుమ్మలకి ఈ 3 మంత్రులకు కూడా జూబ్లీ హిల్స్ యొక్క ఎన్నికల బాధ్యతలను అప్పచెప్పారు. సో ఇప్పుడు అభ్యర్థి విషయంలో రేవంత్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లుగా చెప్తున్నారు. బహుశా యువ నాయకుడి వైపు కూడా ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇంతలోనే గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్గా ఉన్నటువంటి అజరుద్దీన్ ఒక అడుగు ముందుకేసి ఆయన ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సో ఇటువంటి సందర్భాల్లో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వరుసగా ఆయన భేటీలు అయ్యారు. మరోవైపు ఈ మధ్య కాలంలో అజరుద్దీన్
జూబ్లీహిల్స్ లో పోటీ పైన చాలా పట్టుదలగా ఖచ్చితంగా ఇస్తే గెలుస్తా అనే ఉద్దేశంతో ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి నియోజకవర్గంలో నేతలతో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఢిల్లీలో సోనియా రాహుల్తో కలిసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ టికెట్ గురించి అడిగి మరి నాకే కేటాయించండి రిక్వెస్ట్ కూడా ఆయన పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనిపైనే కొంత సానుకూలంగా స్పందన వచ్చినట్టుగా కూడా అజరుద్దీన్ వర్గం చెప్తోంది. సో మరోవైపు నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డిది కొడంగల్ అయినప్పటికీ ఓటు అక్కడే ఉన్నా కానీ ఆయన ఉండే ప్రాంతం జూబ్లీహిల్స్ కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నివసించే ప్రాంతం. మరోవైపు ఈ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కూడా తన మాట కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికగా ఇది చెప్పుకోవచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇది కూడా అంటే ఆయన ఒపీనియన్ కూడా కొంత అజరుద్దీన్ వైపే ఉంటుందా ఉండదా లేకుంటే ఆయన అభిప్రాయం ఏంటని తెలియాలి. మరోవైపు మొన్న చిరంజీవితో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా కూడా కొంత స్పెక్యులేషన్స్ రాజకీయ వర్గాల్లో వచ్చినాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో, మరి ఉప ఎన్నికకు 3 నెలలు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే అభ్యర్థి గురించి ఏమీ చెప్పలేం కాంగ్రెస్ పార్టీలో. కానీ లాస్ట్ వరకు ఈక్వేషన్స్ ఎట్లన్నా మారొచ్చు. కానీ ఇప్పటికైతే ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తోంది, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వీళ్ళకని ఎవరు ఆశాభావం, ఎవరు లిస్ట్లో వాళ్ళు ఉన్నారు, మరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఫైనల్గా సీన్ కట్ చేస్తే అధిష్టానం ఎవరి వైపు ఉంటుంది, మరి మొత్తం సమాలోచనలు చేసిన తర్వాత ఎవరికి ఫైనల్ అవుతుంది అనేది చూడాలి. కానీ అజరుద్దీన్ అయితే ఒక అడుగు ముందుకేసి దూకుడు పెంచారు. ఢిల్లీలోనే ఇప్పటికైనా ప్రత్యక్షం అవటం, మరోవైపు అధిష్టాన పెద్దలతో కొంత ఆయన మాట తీసుకున్నట్టుగా పోయి కలవటం, కొంత రిక్వెస్ట్ చేసుకోవటం, ఖచ్చితంగా పోటీకి నన్నే పెట్టమని ఆయన రిక్వెస్ట్ చేసి అడగటం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అజరుద్దీనే నిలబడతారా జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున, లేకుంటే మరెవరన్నా ఓవర్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏం జరగబోతుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.